నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. దయచేసి మీకు అందరికి వచ్చినటువంటి పాట, యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. నా స్వరం బాగోదు, పాట కూడా సరిగ్గా పాడకపోవచ్చు, కానీ నాకు ఇందులో ఉన్న లిరిక్స్ నా మనసును చాలా తాకాయి నా చిన్నతనంలో. అందుకని ఈ యొక్క పాట నేను పాడాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద శాంతి గీతం, నే పాడెద శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెదా జీవితాంతం. హల్లెలూయా. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ ఆజ్ఞే నా బ్రతుకు బాటగా. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ ఆజ్ఞే నా బ్రతుకు బాటగా. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెదా జీవితాంతం. హల్లెలూయా హల్లెలూయా. హైదరాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నేను పాట పాడటం ఇలాగా సౌండ్ సిస్టమ్ మీద. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించారో లేదో, నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ ఆజ్ఞే నా బ్రతుకు బాటగా. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాటలతో కూడినటువంటి పాట కాబట్టి నేను ఇది పాడాను.